హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో ఒక మంచి కాకరకాయ రెసిపీ షేర్ చేస్తున్నానండి. అస్సలు చేదు లేకుండా చాలా చాలా రుచిగా ఉంటుందండి. నేను చెప్పినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకైనా, చపాతీలోకైనా, చారులోకి సైడ్ డిష్గా కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి కాకరకాయ వేపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూసేయండి. నేను ఇక్కడ అర కేజీ వరకు కాకరకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన ఉన్న పొట్టు గింజల్ని తీసేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ముక్కలోకి సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇలా మనం సాల్ట్ పసుపు వేయడం వలన ముక్కలు చేదు లేకుండా కాకరకాయ వేపుడు చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని అరగంట పాటు ముక్కల్ని మనం పక్కన పెట్టుకోవాలి. చూడండి, అరగంట తర్వాత ముక్కల్ని మరొకసారి ఇలా కలుపుకొని ముక్కల్లో ఉన్న వాటర్ని మనం ఇలా చేతితో గట్టిగా పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా మనం వాటర్ని కనుక పిండేసినట్టయితే మనకి కాకరకాయ వేపుడు చేదు లేకుండా భలే రుచిగా ఉంటుందండి. ఈ వాటర్ని మనం పక్కన పడేసుకోవాలండి. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం డీప్ ఫ్రై చేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మనం ముక్కల కింద కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కాకరకాయ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, మనకు చక్కగా కాకరకాయ ముక్కలు ఈ విధంగా ఉంటే సరిపోతుంది. వేరొక ప్లేట్లోకి తీసుకొని మిగతా ముక్కల్ని కూడా చక్కగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యిందంటే వీటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలండి. అదే ఆయిల్లోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఒక 4-5 తుంచుకున్న ఎండుమిర్చి ముక్కలు అలాగే ఒక పెద్ద 2 ఉల్లిపాయ ముక్కలను సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అలాగే కరివేపాకు రెబ్బలు వేసుకొని వీటిని కూడా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేయడం వలన కాకరకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చక్కగా మరొకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఈ తాలింపు ముక్కలకు పట్టించేంతవరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ కారము అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాలు పౌడర్ని వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. ఇలా కారం మొత్తం ముక్కలకు పట్టించేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, మనకు ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ముక్కల్ని మగ్గించుకోవాలి. చూడండి, మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కనుక మనకు కర్రీ త్వరగా అయిపోతుందండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ కొంచెం తక్కువ అనిపిస్తే ఇప్పుడే యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. వేడి వేడిగా అన్నంలోకి తిన్నా, చపాతీలోకి తిన్నా, సాంబార్ సైడ్ డిష్గా కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి కాకరకాయ వేపుడిని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.